హలో ఆల్ వెల్కమ్ టు హాజికా భాష. 'ద పారడైజ్' టీజర్ చూడడం జరిగింది. దుమ్ము రేపేసాడు భయ్యా. మ్యూజిక్ అయితే చింపేసాడు అనిరుద్. అండ్ డైరెక్షన్ కూడా బాగున్నట్టు అనిపిస్తోంది. ఇంకా నాని యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మోహన్ బాబు గారి లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ రాఘవ్ జుయల్ లుక్స్ కూడా బాగున్నాయి. చూపించింది కొద్దిసేపైనా చాలా బాగుంది. అండ్ కాయుడు పాపని కూడా బాగా చూపించారు. ఈ టీజర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటో నేను చెప్తాను. ఒక విలన్ ఉన్నాడు. వాడి కింద గన్నులున్నాయి. దాంట్లో కొంతమందితో పని చేపించుకుంటున్నాడు. వీళ్ళందరిని రూల్ చేస్తున్నాడు. ఒక హీరో వచ్చినాడు. రెవల్యూషన్ తెచ్చినాడు. ప్రజల్లో చైతన్యం తెచ్చి తిరుగుబాటు చేసి విలన్ని చంపేసి దాన్ని దక్కించుకున్నాడు. సో, ఇదే స్టోరీ అనిపిస్తుంది. బట్ ఎక్కడో విన్నట్టుంది గదా! అయినా పర్లేదు. ప్రజెంటేషన్ బాగుంటే ఒకే స్టోరీతో వచ్చి హిట్ కొట్టిన సినిమాలు చాలా అంటే చాలా ఉన్నాయి మన తెలుగు ఇండస్ట్రీలో. సింపుల్‌గా చెప్పాలంటే ఒక విలన్ ఉంటాడు. ఫాదర్‌ని చంపేస్తాడు. కొడుకు పోయి విలన్‌ని చంపేస్తాడు. ఈ స్టోరీతో 100 మంది హీరోలుంటే 90 మంది తీసినారు స్టోరీతో. ఇంకా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే మీరు బాగా అబ్జర్వ్ చేసారా? జడల్ క్యారెక్టర్ గాని, వాడి చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ అన్ని గాని అన్ని డార్క్ షేడ్‌లో ఉంటాయి. అంటే కలర్‌ఫుల్‌గా ఏముండవు. అదే 'మోహన్ బాబు' సైడ్ రాసుకోండి అన్ని వైబ్రెంట్‌గా వైట్ కలర్‌లో చూపిస్తారు. టీజర్‌ని స్లో మోషన్‌లో పెట్టి చూసాను. ఇందులో రాఘవ్ జుయల్‌ది 'వాక్ ఆఫ్ షేమ్' అని ఒక సీక్వెన్స్ అయితే ఉంది. నాకనిపిస్తుంది. ఒక షాట్‌లో చూపిస్తారు. తను నడుస్తుంటే తన ఎదురుగా జనాలుంటారు. సో, అది నాకు తెలిసి అదే అనుకుంటా. థియేటర్‌లో మాత్రం మంచిగా ర్యాంప్ ఉంటది ఆ సీన్‌కి. అండ్ అలాగే ఆ జైల్‌లో సీక్వెన్స్, ఫైట్ సీక్వెన్స్. అది జైల్‌లోనే అనుకుంటున్నా. ఎందుకంటే దాని ముందు షాట్‌లో వాళ్ళు ప్లేట్స్‌తో కొట్టి చూపిస్తారు ఆ గ్రిల్స్‌ని. దాని తర్వాత అదే లొకేషన్‌లోనే ఫైట్ ఉంటది. మోస్ట్‌లీ అక్కడే అయ్యుండొచ్చు. అక్కడే డైలాగ్ చెప్తాడు గదా! దిష్టి తీసుకొని. అబ్బా! ఆ ట్రాన్సిషన్ అయితే ఎంత బావుంటదో లాస్ట్‌లో. థూ 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 అని 3 సార్లు అంటాడు గదా! డేట్ పడుతుందన్నమాట కరెక్ట్‌గా. భలే సెట్ చేసినాడు. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే అనిరుద్ చింపి పారేసాడు. లాస్ట్‌లో టీజర్ అయిపోయిన తర్వాత 'కొడకా' అని వస్తది. దుమ్ 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 అనొచ్చేసి సూపర్ ఉంది అది గూడా. ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెంచాడు. ఇదే ఎక్స్‌పెక్టేషన్ ట్రైలర్‌కి, సినిమాకి క్యారీ ఫార్వర్డ్ చేస్తే చాలా బావుంటది. అండ్ ఫైనల్లీ మీరు నన్ను అడిగారనుకోండి, ఏరా టీజర్ ఎలా ఉంది అంటే, నా ఒపీనియన్ వచ్చేసి కుమ్మేసాడు. ఒక్క టీజర్‌తో సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఆల్రెడీ 'ఆయేషా' సాంగ్ హిట్టే. దాని ముందర వచ్చిన ఒక డైలాగ్ కూడా హిట్టే. ఇప్పుడు టీజర్ కూడా హిట్టే. ఇంక నెక్స్ట్ ట్రైలర్ మూవీనే బాకీ. మూవీ రిలీజ్ కూడా 1 మంత్ కంటే ఎక్కువ గ్యాప్ లేదు. సో, ఎక్స్‌పెక్టేషన్స్ అయితే భారీగున్నాయి. వాటిని రీచ్ అయ్యాడనుకోండి సినిమా మాత్రం ఎక్కడికో ఎళ్ళిపోతుంది. అవ్వలేదనుకోండి అది కూడా ఎక్కడికో ఎళ్ళిపోతుంది. సో, మీరు టీజర్ చూసింటే మీకెలా అనిపించిందో కామెంట్‌లో పెట్టండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాజీ కా భాష సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.